స్తోత్రం దేవా, శివం గల తండ్రి. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి ఎడల నీ కృప కలుగునుగాక, నీ దీవెన కలుగునుగాక, నీ ఆశీర్వాదం కలుగునుగాక. నీకు విరోధులందరూ నీ పక్షం వారొగుదురుగాక. ఎంతమంది జాబులకు విరోధంగా అనేకులు లేస్తూ వారి జాబులో ఆటంకాలు, అడ్డంకులు, శోధనలు, కన్నీటిని గురి చేస్తున్నారు. వారందరికీ రక్షణ కలుగునుగాక, వారందరికీ మారుమనస్సు కలుగునుగాక. జాబుల్లో ఉంటున్న వారికి శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మ, చీకటి, అంధకార అగాధాన్ని, అంధకార చీకటి ప్రభావం, కుయుక్తిని నామంలో బంధిస్తున్నాం తండ్రి. ప్రతి శత్రువును అణచివేటుకు శక్తి గల దేవుడుగా, బలమైన దేవుడుగా, అద్భుత కరుడమైన దేవుడుగా, పరిశుద్ధాత్మ తండ్రి నీవే ప్రతి ఒక్కరిని బలపరచు. మీరు ధైర్యంగా ఉండుడని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరూ ధైర్యం కలిగి ముందుకు సాగుటకు నీ శక్తితో, నీ ఆత్మతో, నీ బలముతో, నీ అభిషేకముతో నింపునైనా. ఎంతమంది నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి నూతన బలం, నూతన శక్తి, నూతన ఆరోగ్యం దయచి నూతన అభిషేకాన్ని కుమ్మరించు. నీ సన్నిధితో నింపునైనా, నీ బలముతో నింపు, నీ అభిషేకముతో నింపునైనా. నీకు వందనాలు. ప్రతి కన్నీటిని తుడువు, ప్రతి దుఃఖ సాగరాన్ని తొలగించు, ప్రతి చెర, ప్రతి ఆటంకం, ప్రతి అంధకారం నుండి విడిపించండి, విడుదల దయచేయి. ప్రతి రోగ, వ్యాధి, బలహీనతల నుండి విడుదల దయచేయి. కుటుంబానికి శాంతి దయచేయి. కుటుంబంలో సంతోషం, నెమ్మది కలుగుటకు సహాయం చేయి. కుటుంబాలు నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను మహిమపరిచే పాత్రలుగా ఆశీర్వదించునేనా. అబ్రహాంను దీవించినట్లు ప్రతి కుటుంబం దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. అభివృద్ధి చెందుటకు, నూరంతలుగా ఫలించుటకు నీ కృప సహాయం చేయి. నీ సన్నిధిని కుమ్మరించు, నీ ఆత్మని కుమ్మరించినైనా ప్రతి ఒక్కరిని చూస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.